ఈ బడ్జెట్లో ఇంకో దారుణమైన విషయం ఏమిటి అని అంటే ఫీజు రీయింబర్స్మెంట్. నిజంగా పిల్లల మీద, పిల్లల చదువుల మీద ఎంతటి దారుణంగా చంద్రబాబు నాయుడు గారు బిహేవ్ చేస్తూ ఉన్నారు, ఎంతటి దారుణంగా చిత్తశుద్ధి లేకుండా ఉన్నారన్నదానికి ఇంకో నిదర్శనం. విద్యా దీవెన, వసతి దీవెనకు సంబంధించిన బకాయిల పైన స్పష్టత ఇవ్వకపోవడం, పిల్లల చదువులు త్రిశంకు స్వర్గంలో పెట్టడం, రేపు నెల మార్చి ముగిసే నాటికి 9 త్రైమాసికాలకు గాను త్రైమాసికానికి 700 క్వార్టర్కు, అంటే 2024 జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఆ క్వార్టర్ నుంచి మొదలెడితే జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించిన క్వార్టర్ మామూలుగా ఏప్రిల్లో వెరిఫికేషన్ చేసి మేలో మా ప్రభుత్వంలో డబ్బులు ఇచ్చేవాళ్ళం. ప్రతి త్రైమాసికం ముగిసిన వెంటనే నెక్స్ట్ త్రైమాసికంలో ఆ పాత త్రైమాసికానికి సంబంధించిన డబ్బులు వెళ్ళిపోయేటివి తల్లుల ఖాతాల్లోకి. జనవరి, ఫిబ్రవరి, మార్చ్కి సంబంధించిన త్రైమాసికం మార్చ్ 16 ఎన్నికల కోడ్ వచ్చింది, మే 13న ఎన్నికలు జరిగినాయి, అక్కడ ఆగిపోయింది. ఈ మార్చి వస్తే 9 త్రైమాసికాలు, ఒక్కొక్క త్రైమాసికానికి 700 కోట్లు ఖర్చు అవుతుంది విద్యా దీవెనకు. 700 ఇంటూ 9 త్రైమాసికాలు 6,300 కోట్లు విద్యా దీవెన కోసం ఇవ్వాలి. ఇవి కాకుండా ప్రతి ఏప్రిల్లోనూ మా హయాంలో వసతి దీవెన కింద 1,100 కోట్లు ఇచ్చేవాళ్ళం. ఏప్రిల్ 2024 ఎన్నికల పుణ్యాన ఆగిపోయింది. మళ్ళా ఏప్రిల్ 2025 మళ్ళీ ఈ 2 ఏళ్లకు 2,200 కోట్లు వసతి దీవెన కింద ఇవ్వాలి. ఈ 2 ఏళ్లలోనే విద్యా దీవెన కింద 6,300 కోట్లు, వసతి దీవెన కింద 2,200 కోట్లు, బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ల ఖర్చుల కోసం వసతి దీవెన మొత్తంగా 8,500 కోట్లు ఇవ్వాలి. ఈ 8,500 కోట్లకు గాను చంద్రబాబు నాయుడు గారు ఎంత ఇచ్చినారని చూస్తే 2024-25లో వీరి లెక్కల ప్రకారమే వీళ్ళు విడుదల చేసింది 1,771 కోట్లు. 2025-26లో అసెంబ్లీ జరుగుతూ ఉందని చెప్పి బీఆర్ఓ ఇచ్చినారు 1,200 కోట్లకు. కానీ రోజుకు 50-60 బీఆర్ఓలు ఇస్తూ ఉంటారు. బీఆర్ఓలు ఇచ్చిన వెంటనే పేమెంట్ ఇచ్చినట్టు కాదు. కాలేజీలకు పేమెంట్ ఎంత అందింది అని అంటే కేవలం 300 కోట్లు. అంటే టోటల్గా వీళ్ళు ఇచ్చింది ఎంత అని అంటే ఈ 2 ఏళ్లకు 1,771 ప్లస్ ఈ 300 2,071 కోటి. పిల్లలకి ఇవ్వాల్సింది ఈ 2 ఏళ్లకి ఎంత? 8,500 కోట్లు విద్యా దీవెన, వసతి దీవెన కింద. బాకీ ఎంత అంటే 6,428 కోట్లు ఫర్దర్గా ఇవ్వాల్సింది. ఈ 6,428 కోట్లకు ఇక ఈ 3వ సంవత్సరం, ఇక ఈ సంవత్సరానికి సంబంధించి 2026-27 ఈ 3వ సంవత్సరానికి సంబంధించి 4 క్వార్టర్స్, 4 త్రైమాసికాలు విద్యా దీవెన 700 ఇంటూ 4 2,800 కోట్లు. ఏప్రిల్లో ఇచ్చే వసతి దీవెన, ఏప్రిల్ 2026లో ఇచ్చే వసతి దీవెన మరో 1,100 కోట్లు. 2,800 ప్లస్ 1,100 3,900 కోట్లు. ఈ 3,900 కోట్లు ఇప్పటికే ఈ 2 ఏళ్లకు బాకీ పడిన ఈ 6,428 కోట్లకు కలిపితే యాడ్ చేస్తే 10,328 కోట్లు. ఈ 10,328 కోట్లకు గాను వీళ్ళు బడ్జెట్లో పెట్టింది ఎంత? 2026-27 గాను 2,766 కోట్లు. ఇప్పుడు చెప్పండి మీరు, పిల్లలు చదువులు జరుగుతాయా? పిల్లలు చదివే పరిస్థితి ఉంటుందా?
ఈ 3వ సంవత్సరానికి నీ రిక్వైర్మెంట్ 10,328 కోట్లు కనిపిస్తూ ఉంటే నువ్వు 2026-27లో నీ బడ్జెట్లో నువ్వు ప్రస్తావించింది 2,766 కోట్లు. అంటే ఏ రకంగా పిల్లలు చదువులు చదువుకోగలుగుతారు? డ్వాక్రా మహిళలకు 0 వడ్డీ. ఈ పథకానికి 3 బడ్జెట్లలోనూ అతిగతి లేదు. చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో ఒకసారి చూడండి. ఈ మేనిఫెస్టోలో స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలను 3 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంపు అన్నాడు. వడ్డీ లేని రుణాలను 3 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంచుతాము అని చెప్పి ఏకంగా మేనిఫెస్టోలో చెప్పి, పెంచడం కథ దేవుడు ఎరుగు. మామూలుగా ఇంతకు ముందు ఇస్తా ఉన్నట్టుగా ఇచ్చేది కూడా ఆగిపోయింది. మా హయాంలో 1 కోటి మంది మహిళలకు వడ్డీ లేని రుణాల కింద 4,969 కోట్ల రూపాయలు ఇచ్చినాం. వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా 26,98,931 మంది అక్కచెల్లెమ్మలకు 19,189 కోట్లు ఇచ్చినాం. వైఎస్ఆర్ ఆసరా కింద 78,94,169 మంది అక్కచెల్లెమ్మలకు 25,570 కోట్లు ఇచ్చినాం. వైఎస్ఆర్ కాపు నేస్తం ద్వారా 3,58,613 మంది అక్కచెల్లెమ్మలకు 2,029 కోట్లు ఇచ్చాం. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం ద్వారా 4,95,269 మంది అక్కచెల్లెమ్మలకు మరో 18,876 కోట్లు ఇచ్చినాం. నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేశాం. నిజంగా స్త్రీలకు ఎక్కడైనా శక్తి లభించింది అని అంటే, వారి సాధికారత ఎక్కడైనా జరిగింది అని అంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని చెప్పి కూడా గర్వంగా చెప్పగలుగుతాం. ఇది ఒకటే కాదు, అక్క చెల్లెమ్మల పేరిట వాళ్లకు మంచి చేస్తూ ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాం. అందులో 21 లక్షల ఇళ్లను మంజూరు చేయించడం. అందులో దాదాపుగా 10 లక్షల పైచిలకు ఇల్లులు పూర్తి చేసినాం. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అక్క చెల్లెమ్మలకు ఇచ్చే ఇంటి స్థలాలకు సంబంధించి ఈ పెద్ద మనిషి చేసిన ప్రామిస్ ఏంది? మేనిఫెస్టోలో పెట్టింది. పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పినాడు. 3 బడ్జెట్లు అయిపోయినాయి. ఈ రోజుకి కూడా ఒక కుటుంబానికి ఒక్క పట్టా ఇవ్వలేదు. ఒక గజం కూడా స్థలం దీనికోసం కొనలేదు. బడ్జెట్లో దీని ప్రస్తావన కూడా ఎక్కడా లేదు. గృహ నిర్మాణానికి సంబంధించి అన్నిటికన్నా బాధాకరమైన విషయం ఇది. గృహ నిర్మాణానికి సంబంధించి మేము ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చి 21 లక్షల ఇల్లులు మంజూరు చేయించి అందులో 10 లక్షల ఇల్లులు పూర్తి చేస్తే మిగిలినవేటి ఏదైతే ఉన్నాయో అవి కట్టడం వివిధ దశల్లో ఉంటే వాటిని తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తారు కానీ, క్రెడిట్ చోరీ చేయడానికి ప్రయత్నం చేస్తారు కానీ, వాటికి సంబంధించిన కనీసం ఇల్లు కట్టడానికి సంబంధించిన డబ్బులు వీళ్ళు ఇస్తున్నారా అని అంటే 2024-25లో బడ్జెట్లో వీళ్ళు పెట్టింది 4,012 కోట్లు ఇస్తామని, ఖర్చు చేసింది కేవలం 1,500 కోట్లు. 2025-26లో వీళ్ళు బడ్జెట్లో పెట్టింది 6,300 కోట్లు. కానీ వీళ్ళు ఖర్చు చేసింది రివైజ్డ్ ఎస్టిమేట్లో. ఖర్చు చేసినారో లేదో ఇంకా తెలియదు. మాకున్న లెక్కల ప్రకారం కేవలం 200 కోట్లు ఖర్చు చేసినారని, మిగతా ఫండ్స్ అన్ని డైవర్ట్ చేసినారని.
కానీ వీళ్ళ రివైజ్ ఎస్టిమేట్లో 1928 కోట్లు ఖర్చు రివైజ్ ఎస్టిమేట్లో చూపిస్తున్నారు. ఒకసారి గమనిస్తే వైఎస్ఆర్సీపీ హయాంలో ఇళ్ల పట్టాల కోసం, భూముల కొనుగోలు కోసం ఏకంగా 11,871 కోట్ల రూపాయలు మేము ఖర్చు చేస్తే, ఇళ్ల నిర్మాణ కార్యక్రమాని కోసం ఏకంగా 20,338 కోట్ల రూపాయలు ఖర్చు చేసినాం. అసలు చూడండి ఒకసారి ఆ టేబుల్. ఇళ్ల నిర్మాణం కోసం మేము 2019, 20, 2020, 21, 2021, 22 అలా 2023, 24 దాకా చూస్తే ఏకంగా 20,338 కోట్ల రూపాయలు మేము ఖర్చు చేసినట్టు లెక్కల్లో కనిపిస్తాయి. ఇది కాక జగనన్న కాలనీలలో మౌలిక సదుపాయాల కోసం మరో 3,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినాం. మొత్తంగా 35,210 కోట్ల రూపాయలు మేము అక్క చెల్లెమ్మల పేరిట ఇంటి స్థలాలు ఇవ్వడమే కాక వారికి ఇల్లు కట్టించే కార్యక్రమంలో, వారిని లక్షాధికారులను చేసే కార్యక్రమంలో అడుగులు వేసి ఏకంగా 35,210 కోట్ల రూపాయలు ఖర్చు చేసినాం. మరి వీళ్ళ హయాంలో వీళ్ళు అక్క చెల్లెమ్మల కోసం ఖర్చు చేసింది ఎంతో మీరే చూశారు. 2024-25లో కేవలం 4,000 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పి కేవలం 1,548 కోట్లు, 2025-26లో 6,300 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పి రివైజ్డ్ ఎస్టిమేట్లోనే 1,928 కోట్లు అని దారుణమైన నెంబర్స్ చూపించిన పరిస్థితి. నెక్స్ట్ వెళ్ళి బామ్మ. కేంద్ర ప్రభుత్వం 1512 రిప్లై ఇచ్చినారు. ఎనెక్షర్ 2 రెఫర్డ్ ఇన్ రిప్లై లోక్సభకి ఇచ్చిన క్వశ్చనర్ నెంబర్ 1768లో 15/12/2024 డిసెంబర్ 12న ఇచ్చిన రిప్లై ఆంధ్రప్రదేశ్లో హౌసెస్ శాంక్షన్డ్ ఈ 5 సంవత్సరాల పీరియడ్కి సంబంధించి డ్యూరింగ్ ద లాస్ట్ 5 years PMAYU కింద వాళ్ళు ఇచ్చినది. ఆంధ్రప్రదేశ్కు 21,37,028 ఇళ్ళు శాంక్షన్ చేస్తే హౌసెస్ కంప్లీటెడ్ 10,02,729 ఇళ్ళు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయని కూడా వాళ్ళు లెక్కలు చూపిస్తూ ఇచ్చిన డేటా.